అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యమైన స్వతంత్ర సమర యోధుడు మహాత్మా గాంధీ తన అహింస అనే ఆయుధంతో దేశ స్వాతంత్రాన్ని సంపాదించి భారతదేశానికే కాకుండా ఈ ప్రపంచానికే ఒక ఆదర్శమూర్తిగా నిలిచారు. జై హింద్. పొట్టి శ్రీరాములు తను ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవానికి చాలా పాటలు పడ్డాడు. తను 54 రోజులు నిరాహార దీక్షతో పోరాడి అమరజీవి అయ్యాడు. ఝాన్సీ లక్ష్మీబాయి తన అసలు పేరు మణికర్ణిక. తను కత్తి సాగు గుర్రపులో ఎంతో ప్రావీణ్యం పొంది అందరి మహిళలకు ఆదర్శంగా నిలిచింది. కిందటి వెంకయ్య ఒక స్వాతంత్ర సమరయోధుడు. ఆయన ఇవాళ మనం ఎగరేసుకుంటున్న జెండా ఆయన రూపొందించారు. జాతీయ పతాక రూపకర్తగా ఆయన ఒక స్వాతంత్ర సమరయోధుడు. 1914లో భారతదేశానికి ఒక జెండా అనే పుస్తకాన్ని రాశారు. రాజగోపాలాచారి ఈయన స్వాతంత్ర పార్టీ వ్యవస్థలో అబ్రహం లింకన్ బానిసత్వ నిర్మూలనకు పాటుపడ్డాడు. గాంధీ గారు భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి ఎన్నో సేవలు అందించినారు. చంద్రశేఖర ఆజాద్ విప్లవకారి. దేశం కోసం చాలా కష్టపడ్డారు. కాల్చబడ్డారు. రంజన్ దాస్ స్వరాజ్య పార్టీ స్థాపకుడు. కృష్ణ గోఖలే సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ స్థాపకుడు. రమాదేవి వీరనారి.